అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ కూటమిలోని దేశాలను లక్ష్యంగా చేసుకుని మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకునే లక్ష్యంతో బ్రిక్స్ దేశాల ఉత్పత్తులపై అదనంగా 10% సుంకాలు విధిస్తామని బెదిరింపులకు దిగారు. రీసెంట్ గా అమెరికాలో క్రిప్టో కరెన్సీని ఆమోదించే చట్టంపై ట్రంప్ సైన్ చేశారు. ఈ నేపథ్యంలోనే బ్రిక్స్ కూటమిని ఒక చిన్న సమూహంగా వేగంగా పతనమవుతున్న సంస్థగా అభివర్ణించారు. బ్రిక్స్ దేశాలు అమెరికన్ డాలర్ని, దాని ఆధిపత్యాన్ని సవాలు చేయాలని చూస్తున్నాయని, అలాంటి చర్యలను తాను సహించనని ఆయన స్పష్టం చేశారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో 2009లో బ్రిక్స్ కూటమి ఏర్పాటైంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ప్రభావాన్ని పెంచడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ఆధిపత్యానికి సవాలు విసరడమే బ్రిక్స్ కూటమి లక్ష్యం. అయితే ఈ కూటమి రాను రాను మరింతగా విస్తరిస్తోంది. 2023-24లో బ్రిక్స్ కూటమి విస్తరించి ఈజిప్ట్, ఎథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లను సభ్య దేశాలుగా చేర్చుకుంది. ఈ కూటమి దేశాల్లో ప్రపంచ జనాభాలో 40% కంటే ఎక్కువ జనాభా ఉంది. అంతేకాకుండా ఆర్థిక ఉత్పత్తిలో 25% వాటా కూడా ఉంది. బ్రిక్స్ దేశాలు అమెరికన్ డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి, తమ సొంత కరెన్సీలలో వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలను కోరుతున్నాయి. ఇప్పటికే రష్యా, చైనాలు తమ వాణిజ్యంలో డాలర్ బదులుగా కొత్త చెల్లింపు వ్యవస్థలను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు సుంకాలను ఆయుధంగా ప్రయోగిస్తున్నారు. బ్రిక్స్ కూటమి ఒక చిన్న సమూహమని, వేగంగా పతనమవుతున్న సంస్థ అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ దేశాలు అమెరికన్ డాలర్ ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని, అలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని, అలాంటి వాటిని తాను అస్సలు అనుమతించనని క్లియర్ చేశారు. బ్రిక్స్ దేశాలు డాలర్ ని, దాని ఆధిపత్యాన్ని తగ్గించేందుకు చూస్తున్నాయని, తాను అమెరికా కరెన్సీ పతనాన్ని అనుమతించనని ట్రంప్ హెచ్చరించారు. గతేడాది నవంబర్తో పాటు ఈ ఏడాది జనవరిలో ట్రంప్ డాలర్ ని భర్తీ చేస్తూ వేరే కరెన్సీకి మద్దతిస్తే 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అయితే ఈసారి 10% అదనంగా టారిఫ్లు విధిస్తామని హెచ్చరిక జారీ చేయడంతో పాటు బ్రిక్స్ కూటమికి మద్దతిచ్చే ఏ దేశంపైనైనా ఈ సుంకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. తన బెదిరింపుల తర్వాత బ్రిక్స్ సమావేశాలకు హాజరయ్యే దేశాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, సభ్య దేశాలు సుంకాలను చెల్లించడానికి భయపడుతున్నాయని ట్రంప్ ఎద్దేవా చేశారు. జూలై 6-7 తేదీల్లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో సభ్య దేశాల నాయకులు అమెరికా టారిఫ్ల విధానాలను విమర్శిస్తూ ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ట్రంప్ టారిఫ్లు ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తాయని, అవి అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలలో అనిశ్చితిని సృష్టిస్తాయని బ్రిక్స్ దేశాలు హెచ్చరించాయి. ఈ విమర్శలకు ప్రతిస్పందనగా ట్రంప్ తన హెచ్చరికను మరింత తీవ్రతరం చేశారు. బ్రిక్స్ సమావేశానికి హాజరైన నాయకుల సంఖ్య తగ్గటం తన విధానాల విజయాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. అయితే బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా ఈ హెచ్చరికలను బాధ్యతారహితమైనవని స్పష్టం చేశారు. ఇక బ్రిక్స్ కూటమిలో భారత్ కీలక సభ్యదేశంగా ఉంది. ఇదే టైంలో అమెరికాకు అతి ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగానూ ఉంది. 2022లో భారత్, అమెరికా మధ్య సుమారు $191.8 బిలియన్ వాణిజ్యం జరిగింది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల హెచ్చరికలు భారత్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్టు ట్రంప్ ప్రకటన చేశారు. అయితే ఈ టారిఫ్ల ప్రకటన ఈ చర్చలను సంక్లిష్టం చేసే అవకాశం ఉంది. బ్రిక్స్ కూటమిలో చురుగ్గా ఉంటూనే అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను కాపాడుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ట్రంప్ టారిఫ్ల విధానం అమెరికన్ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి, కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ఉద్దేశించినప్పటికీ ఆర్థికవేత్తలు ఈ సుంకాలు అమెరికన్ వినియోగదారులపై భారాన్ని మోపుతాయని హెచ్చరిస్తున్నారు. బ్రిక్స్ దేశాల నుంచి వచ్చే కాఫీ, ఎలక్ట్రానిక్స్, ఖనిజాల వంటి ఉత్పత్తులపై టారిఫ్లు విధించడం వల్ల అమెరికాలో ధరలు పెరిగే అవకాశం ఉంది. అదనంగా ఈ టారిఫ్లు బ్రిక్స్ దేశాల ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తాయని, దీంతో ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజకీయంగా ఈ హెచ్చరికలు బ్రిక్స్ దేశాల మధ్య ఐక్యతను బలహీనపరిచే అవకాశం కూడా ఉంది. చైనా, రష్యా డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేయాలని కోరుకుంటుండగా భారత్, బ్రెజిల్ వంటి దేశాలు అమెరికాతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ట్రంప్ హెచ్చరికలపై బ్రిక్స్ దేశాలు భిన్నంగా స్పందించాయి. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి
సుంకాలను ఒక ఒత్తిడి సాధనంగా ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తున్నామని, అవి ఏ దేశ ఆర్థిక ప్రయోజనాలకు సహాయపడవని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా బ్రిక్స్ కూటమిని సానుకూల కోణంలో చూడాలని, ఇది ప్రపంచంలో కొత్త శక్తి కేంద్రాల ఆవిర్భావాన్ని సూచిస్తుందన్నారు. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా ట్రంప్ యొక్క హెచ్చరికలను బాధ్యతారహితమైనవని విమర్శించారు. అయితే ట్రంప్ హెచ్చరికలపై భారత్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.